సుందరాకాండ తాత్పర్యం 14వ సర్గ. మహా తేజోవంతుడైన హనుమంతుడు పై రీతిలో కొన్ని క్షణాలు యోచించి సీతాదేవిని తలుచుకొని రావణ భవన ప్రాకారం మీదికి దూకాడు. అలా ప్రాకారం మీద నిలబడ్డ హనుమంతుని సర్వాంగాలు సంతోషంతో పులకించే వసంతోదయంలో పుష్పించిన శాఖాగ్రాల కాల అనేక రకాలైన చెట్లను చూశాడు. మద్ది చెట్లను, అందం ఉట్టిపడే అశోక వృక్షాలను, విరగబూసిన సంపంగి చెట్లను, విరిగిన చెట్లను, పొన్న చెట్లను, మామిడి చెట్లను, తీగ కానుక చెట్లను హనుమంతుడు అక్కడ చూశాడు. తర్వాత హనుమంతుడు వింటి నారి నుండి ప్రయోగింపబడ్డ బాణంలా ఆ వనవాటికలోకి దూసుకుపోయాడు. ఆ వనవాటిక మామిడి చెట్లతో, వందలాది తీగలతో ఆవరింపబడి ఉంది. మనుష్యులతో సహా సమస్త జీవజాలము సంతోషాతిశయంతో విహరించే ఆ వసంతోదయ సమయంలో నానా రకాల పూలను సంతరించుకున్న ఆ వృక్షవాటిక విచిత్ర వర్ణంతో శోభిస్తోంది. పక్షుల కిలకిల రావాలతో ప్రతిధ్వనిస్తున్న వనవాటిక చుట్టూ వెండి, బంగారు రంగులు గల చెట్లు కొలువుతీరి ఉన్నాయి. నానా రకాలైన పక్షుల, మృగాల సంచారంచే ఆ వాటిక ఎంతో వైచిత్ర్యంతో భాసిస్తోంది. వృక్ష సముదాయం కూడా అనేక రంగులతో చూడడానికి విచిత్రంగా కనిపిస్తోంది. మొత్తానికి ఆ వనవాటిక ఉదయ సూర్యునిలా ప్రకాశిస్తూ ఉంది. ఆ వాటిక ఫలపుష్పభరిత వృక్షాలతో ఆవృతమై ఒప్పారుతోంది. మదించిన కోకిలలకు, తుమ్మెదలకు శాశ్వత ఆవాసమైన వనవాటిక మదించిన నెమళ్ల క్రేంకారాలతో ప్రతిధ్వనిస్తున్నది. అంతేకాక అనేక రకాలైన పక్షుల గుంపులకు కూడా ఆ వాటిక ఆలవాలంగా విరాజిల్లుతోంది. అటువంటి వృక్షవాటికలో హనుమంతుడు అడుగుపెట్టాడు. అక్కడ అన్ని రకాలైన చెట్లు, పళ్ళ చెట్లు, పూల చెట్లే కాకుండా వివిధ రకాలైన జంతువులు, పక్షులు కూడా ఉన్నాయట. అలాంటి వనంలోకి హనుమంతుడు వెళ్ళాడట లోపలికి. రాజపుత్రి, దోషములు లేనిది, అమిత సౌందర్యవతి అయిన సీతాదేవి కోసం అన్వేషిస్తూ హనుమంతుడు అశోకవనంలో అడుగుపెట్టగానే చెట్ల మీద సుఖంగా నిద్రిస్తున్న పక్షులన్నీ ఒక్కసారిగా మేల్కొని ఎగిరిపోయాయి. ఎగిరిపోతున్న పక్షుల రెక్కల తాకిడిచే వృక్షములు అనేక రంగులు, అనేక విధాలైన పూల వాసనను కురిపించాయి. అలా రాలిపడిన పువ్వులచే కప్పబడిన హనుమంతుడు ఆ అశోకవన మధ్యమున పుష్పమయమైన పర్వతం వలె శోభిల్లాడు. ఆ వనంలో చెట్ల నడుమ నలువంకల సంచరిస్తున్న ఆ పుష్పమయ రూపంలోని హనుమంతుని చూసిన సకల భూతాలు సాక్షాత్తు ఆ వసంతుడే సంచరిస్తున్నాడేమో అని భావించాయి. అది వసంత ఋతువు అన్నమాట. చెట్ల నుండి నానా రకాలైన పువ్వులు రాలిపడి ఉండడం వల్ల ఆ నేల చూడముచ్చటగా అలంకరించుకున్న స్త్రీలా భాసిస్తోంది, అంటే కనిపిస్తోంది. మహాశక్తివంతమైన హనుమంతుని చేతుల కదలికలకు, వేగానికి ఊగిపోతున్న వృక్షాలు ఎన్నో రంగురంగుల పూలను నేలరాల్చాయి. హనుమంతుని సంచార వేగం వలన తమ పూలన్నిటినీ, పండ్లనన్నిటినీ రాల్చివేసిన చెట్లు జూదంలో సర్వస్వం ఓడిపోయి తన అమూల్య వస్త్రాభరణాలను సైతం విజేతకు ఊడ్చి ఇచ్చిన జూదర్ల వల్లే కానవచ్చాయి. పుష్పమయములైన వృక్షాలు హనుమంతుని ప్రచండ వేగానికి ఊగిపోయి పూలను, ఆకులను, పండ్లను తక్షణమే నేలరాల్చాయి. పక్షులన్నీ ఎగిరిపోగా బోధులు మాత్రమే మిగిలి ఉన్న వృక్షాలు పెనుగాలి తాకిన వృక్షాల చందాన బోసిపోయి ఉన్నాయి. తోకతో, చేతులతో, కాళ్లతో మహావృక్షాలను హనుమంతుడు విరగ్గొట్టగా ప్రియునిచే గాఢంగా చుమ్మింపబడి శరీరంపై నఖక్షత, దంతక్షతాలు తొలగిపోయిన అంగరాగం వీడిపోయిన జుట్టుముడి గల యువతిలా ఆ అశోకవనం ఆ సమయంలో దర్శనమిచ్చింది. వర్ష ఋతువు వింజ పర్వతాల మీద మసలి వస్తున్న మేఘ సమూహాలను ప్రచండ వాయువు చెల్లాచెదరు చేసినట్లు హనుమంతుడు తన బలంచే పెద్ద పెద్ద తీగల పొదలను చిన్న భిన్నం చేశాడు. హనుమంతుడు ఆ అశోకవనంలో సంచరిస్తూ చూడముచ్చటగా ఉన్నవి, ప్రకాశమానమైనవి అయిన మణులు పొదిగిన గచ్చులను, వెండి, బంగారు పలకల పరచబడిన గచ్చులను చూశాడు. హనుమంతుడు ఆ అశోకవనంలో ఉత్తమమైన జలాలతో నిండిన విభిన్న ఆకారాల్లో ఉన్న పలు దిగుడు బావులను కూడా చూశాడు. ఆ బావులలో అక్కడక్కడ మణిఖచ్చితములైన మెట్లను అమర్చి ఉన్నాయి. ఇసుకకు మారుగా ఆ బావులలో ముత్యాలు, పగడాలు పొదగబడి ఉన్నాయి. కూర్చోవడానికి అనువుగా వాటి మధ్య స్ఫటిక మాణిక్య నిర్మిత చప్టాలు ఉన్నాయి. ఆ దిగుడు బావుల తీరాన
కృత్రిమంగా నిర్మితమైన కాంచన వృక్షాలు శోభిల్లుతున్నాయి. ఆ బావులు వికసించిన తామరలతో కలువలతో నిండి ఉన్నాయి. చక్రవాక పక్షుల కూతలతో, నీటి కోళ్ల అరుపులతో, హంసల సారస పక్షుల మధుర నాదాలతో ఆ ప్రాంతం ఒప్పారుతూ ఉంది. ఆ దిగుడు బావులకు అన్ని వైపులా మధుర జలాలతో కూడుకున్న పొడవైన వాగులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ వాగులను రకరకాల చెట్లు, సంతానక వృక్షాల పుష్పాలతో కప్పబడిన దట్టమైన పొదరిల్లు ఆవరించి ప్రకృతి సౌందర్యాన్ని మరింతగా ఇనుమడింపజేస్తూ ఉన్నాయి. వీటి మధ్య అక్కడక్కడ కరవీర వృక్షాలు వెలసి ఉన్నాయి. తదనంతరం హనుమంతుడు అత్యంత అందమైన పర్వతాల్లో ఒకటైన మేఘల్లా కనిపిస్తూ ఎత్తైన శిఖరాలతో కూడుకున్న ఒక పర్వత రాజ్యాన్ని చూశాడు. ఆ పర్వతం నివాసయోగ్యమైన గుహలతో కూడుకున్నదై నానా రకాల వృక్ష సముదాయంచే ఆవరించి శోభిస్తోంది. ఆ పర్వతం పైనుండి కిందికి జారి ప్రవహిస్తున్న నదిని ఒకదాన్ని హనుమంతుడు చూశాడు. అది ప్రియుని అంకభాగం, అంటే తొడ. ప్రియుని తొడ నుండి వైదొలిగిపోతున్న ప్రియురాల్లాగా అనిపిస్తోందట. అంతేకాక వ్యతిరిక్త దిశలో ప్రవహిస్తున్న నదీ ప్రవాహాన్ని కొన్ని చోట్ల నదీ జలాల్లోనికి వంగి ఉన్న చెట్లు నిరోధిస్తున్నట్లు హనుమంతునికి కానవచ్చింది. ప్రియునిపై అలిగి అతన్ని వీడి వెళ్ళిపోబోతున్న ప్రియురాలు హితుల స్వాంతన వచనాలతో సమాధానపడి ప్రసన్నురాలై తిరిగి వస్తున్న చందాన ఆ కమనీయ దృశ్యం హనుమంతుడికి కనబడింది. వానర శ్రేష్ఠుడు వాయునందనుడు అయిన హనుమంతునకు ఆ పర్వతం సమీపంలోనే అనేక పక్షుల సమూహాలతో కూడింది తామరలతో నిండిన సరోవరాలు కూడా కనిపించాయి. అక్కడ హనుమంతుని చల్లని నీటితో నిండి ఉన్న మానవ నిర్మితమైన ఒక పెద్ద దిగుడు బావిని చూశాడు. మణులు పొదిగిన మెట్లతో ముత్యాల ఇసుకచే శోభిల్లుతున్న దిగుడు బావి పక్కన అనేక రకాలైన జింకలు గుంపులుగా సంచరిస్తున్న చిత్రమైన వనములు కూడా కొలువుతీరి ఉన్నాయి. వాటి చెంతనే ఉన్న విశ్వకర్మ నిర్మితమైన పెద్ద మేడలు, కృత్రిమ వృక్షాలు చూపర్లకు కనువిందు చేస్తున్నాయి. అక్కడ గల పుష్పభరిత ఫలభరిత వృక్షాలు, క్రింది ఛత్రములు, బంగారు మెట్లు గల పెద్ద అరువులు అమర్చబడి ఉన్నాయి. ఆ చెట్ల వృక్షాల కింద ఛత్రములు, బంగారు మెట్లు గల అరువులు అమర్చబడి ఉన్నాయట. హనుమంతుడు అక్కడ బంగారు వన్నె సంతరించుకున్న ఒక సింసుపా వృక్షాన్ని చూశాడు. ఆ వృక్షాన్ని అనేక లతలు అల్లుకొని ఉన్నాయి. ఆ వృక్ష శాఖలు ఆకులతో దట్టంగా ఉన్నాయి. దాని చుట్టూ బంగారు వేదికలు అమర్చబడి ఉన్నాయి. సెలయూటలున్న లోతైన పల్లపు ప్రాంతాలను, అగ్నికి మళ్ళీ ప్రకాశిస్తున్న బంగారు వన్నెలో ఉన్న వృక్షాలు గల జలరహితమైన మైదానాలు కూడా హనుమంతుడు అక్కడ చూశాడు. మేరుపర్వత కాంతి సంక్రమించడం వల్ల సూర్యుని వలె ఈ బంగారమయ వృక్షాల కాంతి ప్రకాశం వల్ల తాను బంగారు వన్నె గలవాడనయ్యానని హనుమంతుడు అనుకున్నాడు. బంగారు రంగు గల శాఖోపు శాఖలతో గాలి కదలికచే సవ్వడి చేస్తున్న ఆ శాఖలకు కట్టిన అనేకమైన చిరుగంటలతో భాసిస్తున్న ఆ సింసుపా వృక్షాన్ని పరికించి హనుమంతుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. గొప్ప బాహువులు గల ఆ హనుమంతుడు విరగబూచిన కొమ్మలతో కూడింది, అందమైన లేచి చిగుళ్ళుగా అంకురాలు కలది, గుబురుగా ఉన్న ఆకులతో కూడుకున్నది అయిన ఆ సింసుపా వృక్షాన్ని ఎక్కి ఇలా ఆలోచించాడు. బహుశా ఇక్కడ రాముని చూడాలనే ఏకైక ఆలోచనలో మునిగిపోయి దుఃఖిస్తూ అటు ఇటు ప్రచారం చేస్తున్న సీతాదేవి అనుకోకుండా చూడగలనేమో సీతాదేవిని అని అనుకున్నాడు. దుష్టుడైన రావణుని ఆ అశోకవనం సంపెంగ చెట్ల, చందన వృక్షాల, పొగడు చెట్ల వలన ఇనుమడించిన అందంతో అలరారుతోంది. కిలకిలా రావాలు చేస్తున్న పక్షి సముదాయంతో కూడిందైన ఆ పద్మ సరోవరం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. రాముని పట్టమహిషి అయిన సీతాదేవి అక్కడకు తప్పక రావచ్చు. రాముని భార్య పతివ్రత ఆయనకు ప్రియమును చేకూర్చేది అరణ్యంలో వసించడంతో ఎంతో అనుభవం గడించింది అయిన జానకి తప్పక ఇక్కడికి రాగలదు. రాముణ్ణి కూర్చిన ఆలోచనల వలన కలిగిన దుఃఖంచే కృషించింది లేడి కన్నుల వంటి కన్నులు కలది. పూజురాలు, అరణ్య జీవిత కష్టాలకు అలవాటు పడ్డది అయిన సీత ఈ వనానికి రావచ్చు. ఇప్పటికి అరణ్య జీవితం పట్ల మక్కువ పెంచుకున్న సుందర నేత్రములు గల సీత రాముని ఎడబాటు వలన కలిగిన శోకంతో నిత్యము ఇక్కడికి వస్తూ ఉండాలి. రాముని ప్రియభార్య, జనకుని కుమార్తె, యవ్వనవతి, సౌందర్యవతి అయిన సీతాదేవికి వనంలో సంచరించే వారి పట్ల, అంటే వానరులు, ప్రేమాసక్తులు
ఉండడం తథ్యం. ప్రస్తుతం సంధ్యా సమయం అనే విషయం గుర్తించి సంధ్యాపాస నిమిత్తం పవిత్ర జలాలతో కూడిన ఈ నది వద్దకు తప్పకుండా రావచ్చు. శుభప్రదమైన ఈ అశోకవనం రాజాదిరాజైన రామునికి పత్ని మంగళప్రదురాలు అయిన సీతకు నివసింప ఎంతో తగిందిగా ఉన్నది. చంద్రబింబం వంటి మోము గల ఆ సీతాదేవి జీవించి ఉండే పక్షంలో తప్పక ఆమె పవిత్ర జలాలున్న ఈ నది వద్దకు వస్తుంది. ఈ విధంగా మహాత్ముడైన హనుమంతుడు ఆలోచిస్తూ సీతాదేవి రాకకై నిరీక్షిస్తూ విరగబూసి దట్టమైన ఆకులున్న కొమ్మ మీద నక్కి దాక్కుని నలువంకల నిశితంగా పరికించసాగాడు. అంటే చూస్తున్నాడట. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 14వ సర్గ తాత్పర్యం సమాప్తం.